నమస్కారం. నేను చందు. తొలిమెట్టు పట్టరా పట్టు 10th క్లాస్ ప్రతి విద్యార్థికి తొలిమెట్టు. ఇందులోని పాఠ్యాంశాలపై ప్రతి విద్యార్థి పట్టు పెంచుకుంటేనే మంచి గ్రేడింగ్ సాధ్యమవుతుంది. దీని ద్వారా ఉన్నత చదువులకు అంటే హైయర్ స్టడీస్‌కి బాటం వేసుకోవచ్చు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు వార్షిక పరీక్షలు యాన్యువల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 8 రోజులను సద్వినియోగం చేసుకునేలా హెడ్ మాస్టర్లు ప్రిపేర్ చేస్తున్నారు. వారు చెప్పే అంశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే విజయం మీ దరికి చేరుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది 10 జీపీఏ సాధించిన వారి సూచనలతో న్యూస్ టుడే కథనం ఇది. అంటే లాస్ట్ ఇయర్ 10కి 10 వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళు. అన్వయ క్రమంలో చదవాలి అని చెప్తున్నారు ట్రిపుల్ ఐటీ భాస్కర్. తెలుగులో కంఠస్థ పద్యానికి 5 మార్కులు ఉంటాయి. పద్యం పూరించి భావం లేదా ప్రతిపదార్థం రాయమంటారు. అపరిచిత గద్యం నుంచి 2 మార్కుల చొప్పున 5 ప్రశ్నలు ఇస్తారు. స్వీయ రచనలో అంటే ఓన్ రైటింగ్ చిన్న ప్రశ్నలు 4 ఇస్తారు. 5-6 వాక్యాలు రాయాలి. గద్య భాగం రామాయణం అంటే దీంట్లో ఉపవాచకం నుంచి ఇచ్చే 2 ప్రశ్నలకు ఒకదానికి మాత్రమే తీరు బట్టి జవాబును ఒక్కోదానికి 7 మార్కులు. లేఖ, సంభావన, వ్యాసం, నీతి సూక్తులు, కథ, వచన, కవిత, గేయం మొదలైనవి ఏవైనా అడగవచ్చు. పార్ట్ బిలో సొంత వాక్యాలు, అర్థాలు, ప్రకృతి, వికృతులు, వ్యుత్పత్తి మొదలైనవి అడుగుతారు. సందులు, సమాసాలు, వాక్యాలు, ఘన విభజన, అలంకారాలు తదితర వ్యాకరణ అంశాల నుంచి 10 ప్రశ్నలు అందిస్తారు. మెలకువలు, అవగాహన. సౌజన్య లక్ష్మి ఇంటర్ ఫస్ట్ ఇయర్. చిన్నపాటి మెలకువలు పాటిస్తే ఇంగ్లీష్లో సులువుగా మార్కులు సాధించవచ్చు. ఈ సబ్జెక్టు అనగానే భయపడొద్దు. స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి. కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకుంటే 10 మార్కులు సులభం. కన్వర్జేషన్ లేదా బయోగ్రఫీ, కొరియోగ్రఫీ, స్క్రిప్ట్ రాస్తే మరో 10 మార్కులు సాధించవచ్చు. ఇన్విటేషన్, నోటీస్, డైరీ ఎంట్రీ, పోస్టర్లకు సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతారు. అక్షర దోషాలు లేకుండా రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, హెడ్డింగ్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని సంబంధించిన ప్రశ్నలు. లెటర్ రైటింగ్ చక్కగా రాయాలి. విరామ చిహ్నాలు వినియోగిస్తూ రాస్తే ఫలితం ఉంటుంది. ఒత్తిడికి గురవకుండా 2 సార్లు ప్రశ్నపత్రం చదవాలి. గణితంలో సులభం. వీణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంగారెడ్డి. గణితంలో ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి సరిపడ్డ దత్తాంశం రాయడం. సమస్యలు ఏమి కనుగొనాలి అని గుర్తిస్తే సులభం. సూత్రం అన్వయించడం, అప్లై చేయడం, చివరన తుది ఫలితాన్ని రాయడం తప్పనిసరి. మారిన విధానంలో పార్ట్ ఏలో 3 విభాగాలకు 60 మార్క్స్ కేటాయించాలి. విభాగం 1లో 6కి 2 మార్కులు ఉంటాయి. వాటికి 2 నుంచి 4 పాయింట్లు రాయాలి. విభాగం 2లో స్వల్ప సమాధానం అంటే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 6 నుంచి 8 పాయింట్లు సోపానాలు అంటే స్టెప్ వైజ్ రాయాల్సి ఉంటుంది. విభాగం 3లో 6లో 4 చేస్తే సరిపోతుంది. వీటిపై దృష్టి పెట్టాలి. పార్ట్ బికి 20 మార్క్స్ ఉంటాయి. పూర్తి అవగాహన ఉంటే అన్నిటికీ సమాధానాలు రాయగలరు. ఎఫ్ఏలో ద్వారా 10 మార్క్స్ సాధించవచ్చు. పట్టు సాధిస్తే తేజస్విని ప్రీవియస్ స్టూడెంట్. హిందీ ప్రశ్నపత్రంలో 80 మార్క్స్ ఉంటాయి. పూర్తి మార్కులకు వ్యాకరణాంశాలపై పట్టు సాధించాలి. నమూనా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. అర్థగ్రాహ్యతకు అంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నాం వాటిపై వాటిపై అవగాహన కలిగి ఉంటే జవాబులు రాయడం తేలిక. ఈ విభాగంలో పద్యం, గద్యం, అపరిచిత గద్యం నుంచి 5 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. మొత్తంగా 20 మార్క్స్ పొందొచ్చు. సృజనాత్మకత అంటే క్రియేటివ్ విభాగంలో సారాంశాత్మక జవాబులు పాయింట్ల వారీగా రాయాలి. ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ రాయాలి. 2 సారాంశాలు సరిగ్గా రాస్తే 16 మార్కులు పొందొచ్చు. 4 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. వాటికి 16 మార్కులు సాధించవచ్చు. ఇందులో కవి లేదా రచయిత పరిచయంపై ఒక ప్రశ్న ఉంటుంది. స్వీయ పరిజ్ఞానానికి సంబంధించి వ్యాసం, ఇంటర్వ్యూ, నినాదాలు, పోస్టర్ తదితర ఉంటాయి. ఇందులో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాస్తే 8 మార్క్స్ ఇస్తారు. పార్ట్ బిలో వ్యాకరణాంశాలు ఉంటాయి. సరైన జవాబును గుర్తిస్తే మార్కులు ఈజీగా వచ్చేస్తాయని చెప్తుంది ఎవరు తేజస్విని. ఇకపోతే చిత్రాలు, ప్రయోగాలు. తులసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. బయాలజీ నుంచి బయాలజీలోని పాఠాలను పూర్తిగా చదవాలి. టేబుల్స్, ప్రయోగాలపై పట్టు సాధించడం ప్రధానం. ప్రయోగాత్మకంగా నేర్చుకోవాల్సిందే. సిసిఈ విధానానికి అనుగుణంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నందున అన్ని పాఠాలను చదవాలి. ప్రతి యూనిట్లోని అంశాలు నిర్దిష్ట శీర్షికల కింద ఇచ్చిన భావనలు, బొమ్మలు, చార్టులు, కృత్యాలు అంటే యాక్టివిటీ వంటి అన్నీ నేర్చుకోవాలి. ఎస్సీఆర్టీ అభ్యాస దీపికల్లో ఇచ్చిన అంశాలపై అవగాహన పెంచుకుంటే మంచిది. దీనివల్ల మౌలిక అంశాలు, అభ్యాస ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు సులువుగా ఉంటుంది. బయాలజీలో చిత్రాలు గీయడం తప్పనిసరి. చక్కగా గీసి ప్రశ్నలో అడిగిన మేర భాగాలను గుర్తించాలి.
అన్నిటిని వివరిస్తే మార్కులు సులభంగా వస్తాయి. పరీక్షలకు వారమే సమయం ఉండడంతో పాఠ్యాంశాలన్నీ ప్రణాళికతో చదవాలి. ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. డౌట్లు క్లియర్ చేసుకోవాలి. ప్రస్తుతం కీలక సమయం కాగా ఇప్పటికే చదివిన పాఠ్యాంశాలను మరోసారి రివిజన్ చేసుకోవాలని చెప్తుంది. ఇకపోతే పాఠాలను పూర్తిగా ఫిజిక్స్కి సంబంధించి ఝాన్సీ, పోతిరెడ్డి, జెడ్పీహెచ్ఎస్, భౌతిక రసాయన శాస్త్రంలో తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ముందుగా 6 ఆ తర్వాత 4 మార్కులకు సంబంధించినవి రాయాలి. పాఠ్యాంశాలను పూర్తిగా చదివితే సులువుగా రాయొచ్చు. ముఖ్యంగా టేబుల్, చిత్రాలు రూపంలో ప్రశ్నలు అడుగుతారు. వీటిపై దృష్టి సారించాలి. ప్రయోగ కృత్యాలు, భేదాలు వంటి వాటిని కూడా నేర్చుకోవాలి. ప్రయోగాత్మక అంశాలను చక్కగా వివరించాలి. ఎస్సీఆర్టీ రూపొందించిన అభ్యాస దీపికలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రశ్నలు యథార్థంగా రావు, అంటే ఉన్నట్టు రావు. రెండో విభాగంలో 10 మార్కులు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ సంబంధించి నేర్చుకోవాలి. వీటికి సంబంధించిన అభ్యాస దీపికలది లింకు నేను కింద పెడతాను, ఒకసారి చూడండి. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టులు ఉంటాయి. పుస్తకం చదివితేనే దివ్య సోషల్కి సంబంధించి విషయ అవగాహనపై 45% ప్రశ్నలు వస్తాయి. వీటిని అర్థం చేసుకొని సరిగ్గా రాయాలి. హిమాలయాల ప్రాధాన్యం, తూర్పు కనుమల మధ్య భేదాలు, శీతోష్ణ స్థితి, జనాభా పెరుగుదల కారణాలు, వలసల వర్గీకరణ, తర్వాత ఆహార భద్రత ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్య ప్రభావం తదితర వాటిపై చదవాలి. పాఠ్యాంశాల వారీగా చర్చించిన సమస్యలకు కారణాలు, ప్రభావం, పరిష్కారం ఇలా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈసారి పార్ట్ బిలో 20 బిట్స్ వస్తాయి. ఇందులో 18 ప్రశ్నలు అవగాహనపై, 2 బిట్స్ సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వంటి ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నమాట లాస్ట్ ఇయర్ పిల్లలు చెప్పిన విషయాలు. కాబట్టి ఏం భయపడకుండా ఎగ్జామ్స్ రాయండి. అభ్యాస దీపికలకు సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి చూడండి. చూసి ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ కండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.